గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశేష హోమాలు నిర్వహించారు. శ్రీ శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామీజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం ఆదివారం 18వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో భాగంగా బాలస్వామీజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, రుద్రాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం ఎల్లాప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఋత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు. ఈ సందర్భంగా శ్రీ బాలస్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్తాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నమ్మూరు వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, ముగ్ధాభక్తుని రమణయ్య, రావూరి సుబ్బారావు, గోపు రామకృష్ణ, కోన నాగేశ్వరరావు, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున 18వ రోజుగా రేవతి నక్షత్రంతో కూడిన నవగ్రహ శాంతి హోమ కార్యక్రమం జరుగుతూ ఉంది. శాలిగ్రామపేట నిర్వాహకులైనటువంటి బాలస్వామి గారి యొక్క సంకల్పంతో మహత్తరమైనటువంటి ఈరోజు విషయం ఏమిటంటే భానుడు సూర్యభగవానుడి యొక్క విశేషమైనటువంటి రోజు కనుక చాలామంది భక్తులు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వారి కోరికలు తీరాలని, సత్సంతానం కోసము, అలాగే వ్యాపార అభివృద్ధి కోసము, విశ్వ కళ్యాణం కోసం స్వామీజీ సంకల్పించిన ఈ మహాయజ్ఞంలో ఈ రోజున ఆరోగ్య ప్రదాత, ప్రాణప్రదాత, ఏ భగవానుడు చూసినా చూడపోయినా కనిపించే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి విశేషమైన ఈ రోజున ఈ పీఠంలో ఇంత మహత్పరంగా జరిగే ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమాలకు స్వామీజీ యొక్క దివ్య ఆశీస్సులు అందరూ కలగాలని, లోకశాంతి కలగాలని అర్చక స్వామి అత్యద్భుతంగా యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.